Welcome back. This is part 3 of AS10 and this is the last part on AS10. Part 1 లో మనం ఏం చూసామన్న ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్టాండర్డ్, స్కోప్ ఆఫ్ ది స్టాండర్డ్, డెఫినేషన్స్, వాటితో పాటుగా రికగ్నిషన్ క్రైటీరియాకి సంబంధించిన 2 కండిషన్స్, అలాగే ఇనీషియల్ రికగ్నిషన్ కాస్ట్కి చేయాలని, ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కనుక్కునేటప్పుడు కాస్ట్లో ఇంక్లూడ్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటివి, ఎక్స్క్లూడ్ చేయాల్సిన ఎలిమెంట్స్ ఏంటివి, అలాగే సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ ఎసెట్ యొక్క కాస్ట్ని ఎలా డిటర్మైన్ చేయాలి, అవన్నీ కూడా మనం పార్ట్ 1లో డీటెయిల్గా చూసాం. తర్వాత పార్ట్ 2లో ఇనీషియల్ రికగ్నిషన్ అయిపోయిన తర్వాత సబ్సీక్వెంట్గా డే టు డే సర్వీసింగ్ కోసం కానీ, రీప్లేస్మెంట్ కోసం కానీ, మేజర్ ఇన్స్పెక్షన్ అండ్ ఓవర్హాలింగ్ కోసం కానీ ఏమన్నా కాస్ట్ పెట్టినట్లయితే దానికి ఎటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అలాగే బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున ఈ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ని సబ్సీక్వెంట్గా ఎలా మెజర్ చేయాలి, కాస్ట్ మోడల్ అయితే ఎలా చూపించాలి, రీవాల్యుయేషన్ మోడల్ అయితే ఎలా మెజర్ చేయాలి, అవన్నీ మనం పార్ట్ 2లో చూసాం. నౌ ఈ లాస్ట్ పార్ట్లోనన్నా ఇక మిగిలిన చిన్న చిన్నవి ఉన్నాయన్నా వాటిని చూద్దాం. వాటిలో ఫస్ట్ మనం దీనికి సంబంధించినటువంటి డిప్రిసియేషన్ గురించి చూద్దాం. చాలా ఈజీ టాపిక్ ఇది. ఓకే, సో డిప్రిసియేషన్ ఆన్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. డిప్రిసియేషన్ అంటే ఏంటన్న డెఫినేషను గుర్తెచ్చుకోండి ఒకసారి. ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ ఎలకేషన్ ఆఫ్ ది డిప్రిషియబుల్ అమౌంట్ ఆఫ్ ది అసెట్ ఓవర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. ఆ ఎసెట్ యొక్క డిప్రిషియబుల్ అమౌంట్ని దాని యూజ్ఫుల్ లైఫ్కి సిస్టమాటిక్గా అలకేట్ చేసే ప్రాసెస్నే డిప్రిసియేషన్ అంటాం. సార్ ఇంతకీ డిప్రిషియబుల్ అమౌంట్ అంటే ఏంటయ్యా అంటే ఏం లేదు నాన్న, కాస్ట్ ఆర్ రీవాల్యూడ్ అమౌంట్ ఆఫ్ ది ఎసెట్లో నుంచి దాని ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూని కనుక లెస్ చేస్తే వచ్చేటటువంటిదే డిప్రిషియబుల్ అమౌంట్. సార్ రెసిడ్యువల్ వాల్యూ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎసెట్ మనం ఇప్పుడు ఒక 10 lakhs రూపీస్ పెట్టి పర్చేజ్ చేసాం, దాని కాస్ట్ అది. దీని యూజ్ఫుల్ లైఫ్ ఎంత ఎస్టిమేట్ చేసామంటే ఒక 5 years. ఈ 5th year ఎండింగ్లోనన్నా ఈ ఎసెట్ని ఎంతకి అమ్ముకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 1 lakh అమ్ముకోవచ్చు అని చెప్పామనుకోండి, దాన్నే మనం ఎక్స్పెక్టెడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటాం. నౌ డిప్రిషియబుల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ 10 lakhs మైనస్ రెసిడ్యువల్ వాల్యూ 1 lakh, 9 lakhs. ఈ 9 lakhsని మనం ఇప్పుడు 5 yearsలో డిప్రిషియేట్ చేయవలసి ఉంటుంది. క్లియర్? దట్స్ ఇట్. అయితే మరి ఎలిమెంట్స్ ఆఫ్ డిప్రిషియేషన్ అంటే ఏంటో ఇప్పుడు మనం చెప్పొచ్చు. దీని ఆధారంగా ఏమేం కావాలి మనకి డిప్రిషియేషన్ కనుక్కోవాలంటే? కాస్ట్ ఆర్ రీవాల్యూడ్ అమౌంట్ కావాలి, ఎస్టిమేటెడ్ రెసిడ్యువల్ వాల్యూ తెలియాలి, అలాగే ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ తెలియాలి. కాబట్టి ఈ మూడింటినే మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటాం. ఓకే, ఇటువంటి డిప్రిసియేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్కి జనరల్గా చార్జ్ చేస్తూ ఉంటాం నాన్న, అన్లెస్ ఇట్ ఈస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ అనదర్ అసెట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 4 buildings కన్స్ట్రక్ట్ చేస్తున్నాం నాన్న, దీనికోసం ఒక పొక్లైన్ మిషన్ని వాడుతూ ఉన్నాం. సో దానికోసం దేనికోసం వాడలేదు ఆ మిషన్ని 1 year అయిపోయింది. 1 yearకి ఆ పొక్లైన్ మిషన్ మీద డిప్రిషియేషన్ మనకి 1 lakh వచ్చింది. అయితే ఈ పొక్లైన్ మిషన్ అన్నది ఈ 4 buildings కోసం వాడావు కాబట్టి పొక్లైన్ మిషన్ మీద వచ్చినటువంటి డిప్రిషియేషన్ 1 lakhని ఈ 4 buildingsకి మనం రీజనబుల్ బేసిస్ మీద అలొకేట్ చేయాలి. ఈ 4 buildings కనుక ఆ పొక్లైన్ మిషన్ని ఈక్వల్గా వాడినట్లయితే అప్పుడు బిల్డింగ్ 1కి 25,000, 2కి 25,000, 3కి 25,000 అండ్ 4కి కూడా 25,000 ఇంక్లూడ్ చేసి ఆ బిల్డింగ్ కాస్ట్లోనే చూపించుకోవాల్సి వస్తుంది. అటువంటి సందర్భాలలోనే ఆ ఎసెట్స్ కాస్ట్లో చూపించుకోవాలి. మిగిలిన సందర్భాల్లో వాటిని మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి. ఓకే, అలాగే ఈ రెసిడ్యువల్ వాల్యూ, యూస్ఫుల్ లైఫ్ అన్నవి ఎగ్జాక్ట్ కాదు, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు, అవి ఎస్టిమేటెడ్ మాత్రమే, అవన్నీ ఎస్టిమేషన్స్. అందుకని ప్రతి బ్యాలెన్స్ షీట్ డేట్ రోజున రెసిడ్యువల్ వాల్యూని అలాగే యూస్ఫుల్ లైఫ్ని మళ్ళీ రివ్యూ చేసుకుంటూ ఉండాలి, ఎస్టిమేషన్స్ కరెక్టా కాదా అని. ఒకవేళ ఎస్టిమేషన్స్లో ఏమన్నా మార్పు వచ్చినట్లయితే దానిని మనం చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్గా భావించి దానికి తగినటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. సార్ మరి ఎసెట్ యొక్క యూస్ఫుల్ లైఫ్ని ఎలా డిసైడ్ చేస్తాం సార్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పీరియడ్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొడ్యూస్ ఫ్రమ్ దట్ ఎసెట్. ఆ ఎసెట్ను మనం ఎంతకాలము వాడుకోగలం అనుకుంటున్నామో అది దాని యూస్ఫుల్ లైఫ్ అవుతుంది, లేదా దాన్ని ఉపయోగించి ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేయగలమో అది దాని యొక్క యూస్ఫుల్ లైఫ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక 4 years మనం వాడుకోగలం అనుకున్నట్లయితే దాని యూస్ఫుల్ లైఫ్ 4 years అని చెప్తాం. అలా కాదు, ఆ మిషనరీని ఉపయోగించుకొని నేను ఒక 1 lakh యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయగలను అన్నట్లయితే అటువంటిప్పుడు ఆ మిషన్ లైఫ్ అనేది 1 lakh units అని కూడా చెప్పవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? నన్ను ఇక్కడ దా చూడన్నాను ఒకసారి చిన్నవన్నీ.
Depreciation is a systematic allocation of the depreciable amount over the useful life of the asset. Depreciable amount is equal to cost or revalued amount minus residual value. Depreciation amount is charged to statement of profit and loss unless it is included in the carrying amount of అనదర్ అసెట్. ఇందాక చెప్పాక బిల్డింగ్ కాస్ట్లో అట్లాగే ఒక్కొక్కసారి ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమైనా డెవలప్ చేస్తుంటే దానికోసం స్పెసిఫిక్గా ఏదైనా ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ వాడితే దాని మీద డిప్రిషియేషన్ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్లో ఇంక్లూడ్ చేయవచ్చు కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ డిప్రిషియేషన్ మనం చూసాం కదా నాన్న, ఏమంటివి? కాస్ట్ ఆర్ రీవాల్యూడ్ అమౌంట్, రెసిడ్యువల్ వాల్యూ అండ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్. నెక్స్ట్ నాన్న, రెసిడ్యువల్ వాల్యూ అండ్ యూస్ఫుల్ లైఫ్ ఆర్ ఎస్టిమేషన్స్. దే షల్ బి రివ్యూడ్ ఎట్ ఈచ్ బ్యాలెన్స్ షీట్ డేట్. అలాగే useful life is the period over which a depreciable asset is expected to be used or the number of units of production expected from such asset. ఇది బేసిక్స్ నాన్న మనకి. ఓకే, నెక్స్ట్ నాన్న, మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. ఏ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన ఇష్టం కాదు నాన్న, ఇది చాలా జాగ్రత్తగా వినండి. The method selected by you should reflect ఏ బెటర్ ప్యాటర్న్. ఎలాంటి ప్యాటర్న్ పడితే అలాంటి ప్యాటర్న్ కాదు నాన్న, ఏ బెటర్ ప్యాటర్న్. దేనికంట? ఏ బెటర్ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ దట్ అసెట్. ఆ అసెట్ ద్వారా రాబోయేటటువంటి ఎకనామిక్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ ప్యాటర్న్లో అయితే నువ్వు కన్జ్యూమ్ చేయబోతున్నావో అటువంటి బెటర్ ప్యాటర్న్ని రిప్రజెంట్ చేసే విధంగా, రిఫ్లెక్ట్ చేసే విధంగా మనము సెలెక్ట్ చేసుకున్నటువంటి డిప్రిసియేషన్ మెథడ్ ఉండాలి. కానీ ఏది పడితే అది మనం సెలెక్ట్ చేసుకోకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ మనం ఎక్వైర్ చేసాం. ఇప్పుడు దానికి ఏ మెథడ్ వాడాలయ్యా అంటే, ముందర నీ ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ బెనిఫిట్స్ ఎలా ఉందో చూడు. నేనేమనుకుంటున్నానంటే ఈ అసెట్ నేను ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనుకుంటున్నానంటే, 5 years దీని లైఫ్ అయ్యా, 5 years దీన్ని కన్సిస్టెంట్గా ఈక్వల్గా ఉపయోగించుకోగలను ఎవ్రీ ఇయర్ అనుకున్నావు అనుకో, వెరీ గుడ్. దీని ద్వారా వచ్చేటటువంటి ఎకనామిక్ బెనిఫిట్స్ నువ్వు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years ఈక్వల్గా కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటున్నావు. కాబట్టి ఆ ప్యాటర్న్ తగిన విధంగా నువ్వు ఇప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ని ఫాలో కా. అలా కాదు, ఈ అసెట్ ద్వారా నాకు ఒక 5 lakh units ప్రొడ్యూస్ చేసుకోగలను. అయితే ఏ ఇయర్లో ఎన్ని ప్రొడ్యూస్ చేసుకున్నానని చెప్పలేను. అన్ని సంవత్సరాలు ఈక్వల్గా ప్రొడ్యూస్ చేస్తాను సంగతి కూడా నేను చెప్పలేను. నా డిమాండ్ బట్టి ఒక సంవత్సరం ఎక్కువ, ఒక సంవత్సరం తక్కువ, ఎలాగైనా సరే ప్రొడ్యూస్ చేసుకోగలను. ఓహో, అటువంటిప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ నీకు అంత అప్రోప్రియేట్ కాదు. నువ్వు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మెథడ్ని నువ్వు ఫాలో అయినట్లయితే దట్ రిఫ్లెక్ట్స్ ఏ బెటర్ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ దట్ అసెట్. అలా కాదు, నేను యాక్చువల్గా నేను ఒక మిషనరీని ఎక్వైర్ చేశాను. నా డిమాండ్ ప్రకారం నేను దాన్ని ఇనీషియల్గానేమో బాగా ఉపయోగించుకుంటాను. ఇనీషియల్ పీరియడ్లో రాను దాన్ని తగ్గించుకుంటూ ఉంటాను. దాని యూసేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓహో, ఇటువంటప్పుడు నువ్వు అప్లై చేయాల్సినటువంటి మెథడ్ ఏదయ్యా అప్రోప్రియేట్ అంటే WDV మెథడ్, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ నీకు అప్రోప్రియేట్. అంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ దట్ అసెట్ ఏదైతే ఉందో దానికి సూట్ అయ్యే మెథడ్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మనకి వచ్చినట్టుగా SLM, WDO అని సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్పింది. స్పెసిఫిక్గా ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలో చెప్పలా మనకి, కానీ దట్ షుడ్ రిఫ్లెక్ట్ ఏ బెటర్ ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఫ్రమ్ సచ్ అసెట్ అని చెప్పింది. అలాగే కాకుండా ఇంకో పదం కూడా చెప్పింది. అలాగే ఈ అసెట్ ద్వారా నువ్వు కొన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తావు కదా, వాటిని నమ్మితే రెవెన్యూ వస్తుంది కదా, ఆ రెవెన్యూని బేస్ చేసుకొని నువ్వు ఈ డిప్రిసియేషన్ మెథడ్ని సెలెక్ట్ చేయకూడదు అన్నారు. ఎందుకంటే సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 1000 units ప్రొడ్యూస్ చేసావు నాన్న, వాటిని అమ్మలేదే అనుకో, నాకు ఇంకా రెవెన్యూ రాలేదు కాబట్టి నేను డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయనంటే కుదరదు. నువ్వు అమ్ముతావా లేదో తర్వాత సంగతి, నీ డిమాండ్ సప్లై ప్రకారం అదంతా. కానీ అసెట్ని అయితే వాడుకుని ఇలా 1 lakh units ప్రొడ్యూస్ చేసావు కదా, అందుకని యూసేజ్ ఆధారంగానే మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటాం నాన్న, అంతేగాని రెవెన్యూ ఆధారంగా కాదు, రెవెన్యూ జనరేషన్ ఆధారంగా కాదు. దాని ద్వారా వచ్చేటటువంటి ఎక్స్పెక్టెడ్ ఎకనామిక్ బెనిఫిట్స్ని ఏ ప్యాటర్న్లో మనం కన్జ్యూమ్ చేయబోతున్నామో ఆ ప్యాటర్న్ రిఫ్లెక్ట్ చేసే విధంగా డిప్రిసియేషన్ మెథడ్ అనేది ఉండాలి. అలాగే నాన్న, అసెట్ రెడీ ఫర్ యూజ్ ఏ రోజైతే ఉందో ఆ రోజు నుంచే మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. రెడీ ఫర్ యూజే కానీ ఇంకా నేను దాన్ని పుట్టి యూజ్ చేయలేదు అందుకని చెప్పి డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయను అంటే కుదరదు నాన్న. ఎఫ్లెక్స్ ఆఫ్ టైం, దానివల్ల కూడా మనకి డిప్రిసియేషన్ వస్తూ ఉంటుంది. సో ఏ రోజైతే దట్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూజ్ ఉంటుందో ఆ రోజు నుంచి మనం డిప్రిసియేషన్ని ప్రొవైడ్ చేసి తీరాల్సిందే. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? చూడండి నాన్న,
Method of depreciation should reflect a better pattern of the consumption of expected economic benefits by an entity ఫ్రమ్ దట్ అసెట్. నాన్న వీలైనంత వాటికి ఎగ్జామ్లో కనుక మెథడ్స్ గురించి అడిగితే ఈ పదం ఎప్పుడు కూడా యాస్టీస్గా రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ AS10 does not prescribe any specific method to be followed by an entity. It is not appropriate to use a method that is based on revenue generated by such PPE. రెవెన్యూ ఆధారంగా మనం మెథడ్ సెలెక్ట్ చేసుకోకూడదు. కాంపోనెంట్ అకౌంటింగ్ ఇస్ టు బి అప్లైడ్ ఫర్ డిప్రిసియేషన్. మనం పార్ట్ 2లో చూసాం, గుర్తుందో లేదా నాన్న? కాంపోనెంట్ అకౌంటింగ్. ఓకే, డిఫరెంట్ మెథడ్స్ కెన్ బి అప్లైడ్ ఫర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ వన్ పీపీ. ఇది ఒకటి చూడండి, మనం సార్ నేనేమో ఒక పీపీఈకి ఏమో SLM వాడుకుంటా, ఇంకో పీపీఈకి ఏమో WD వాడుకుంటా, ఇంకో దానికేమో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మెథడ్ వాడుకుంటా. ఇలా వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు. ఎప్పుడో తెలుసా? ఫస్ట్ అసెట్కి SLM వాడటం అన్నది అది బెటర్ ప్యాటర్న్ కనుక రిప్రజెంట్ చేస్తూ ఉంటే SLM వాడుకో. సెకండ్ అసెట్ ఏదైతే ఉందో దానికి WD మెథడ్ అనేది బెటర్ ప్యాటర్న్ రిప్రజెంట్ చేస్తుంటే దాన్ని వాడుకో. థర్డ్ మెథడ్కి ఆ ప్రొడక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మెథడ్ కనుక బెటర్ ప్యాటర్న్ కనుక రిఫ్లెక్ట్ చేస్తున్నట్లయితే దాన్ని వాడుకో. అంతేగాని నీ ఇష్టం కాదు. అలాగే కాదట, ఒక ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి మనకి మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మేజర్ కాంపోనెంట్స్ ఉంటే ఒకదానికి SLM వాడుకోవచ్చు అంట, ఇఫ్ దట్ రిఫ్లెక్ట్స్ ఏ బెటర్ ప్యాటర్న్. రెండో కాంపోనెంట్కి SLM పెద్దగా ఆ బెటర్ ప్యాటర్న్ రిఫ్లెక్ట్ చేయట్లేదండి, WD అయితే బాగుంటుందండి అనుకుంటే వెరీ గుడ్, ఆ సెకండ్ కాంపోనెంట్కి నువ్వు WD మెథడ్ని అప్లై చేసుకోవచ్చట. థర్డ్ కాంపోనెంట్కి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే కనుక బెటర్ ప్యాటర్న్ రిఫ్లెక్ట్ చేస్తుందంటే నో ప్రాబ్లం, ఆ థర్డ్ కాంపోనెంట్కి నువ్వు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఒకే అసెట్లోనే 3 కాంపోనెంట్స్కి 3 డిఫరెంట్ మెథడ్స్ మనం అప్లై చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ if they reflect a better pattern of consumption of expected benefits from that component. అలా కూడా చేసుకోవచ్చట. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ పాయింట్. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నాన్న, the method selected shall be applied consistently from period to period unless. ఎప్పుడు మెథడ్ మార్చుకోవచ్చయ్యా అంటే చూడండి నాన్న, there is a change in the expected pattern of consumption of those future economic benefits. ఏ ప్యాటర్న్ ఆధారంగా అయితే మనం మెథడ్ సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ ప్యాటర్న్ ఉంది కదా, ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్ ని కన్జ్యూమ్ చేసే ప్యాటర్న్, దాంట్లోనే మార్పు రావడం వల్ల నేను మెథడ్ మార్చుకోవాల్సి వచ్చింది. వెరీ గుడ్. ఫస్ట్లోనేమో ఈక్వల్గా వాడుకుందాం అనుకున్నాను, అలా కాదు. ఇప్పుడు తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఇనీషియల్గా ఎక్కువ వాడుకోవాలి, తర్వాత పెద్దగా దీన్ని వాడము అని తెలిసింది, అందుకని SLM నుంచి WDVకి వద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. నీ ఎస్టిమేషన్లో మార్పు వచ్చింది కదా, ఇది ఏ ఎస్టిమేషన్లో? ప్యాటర్న్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ బెనిఫిట్. నీ ఎస్టిమేషన్కి ఇప్పుడు దానికి మార్పు వచ్చింది కదా, వెరీ గుడ్, మార్చుకోవచ్చు. అలాగే ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద మెథడ్ ఈజ్ రిక్వైర్డ్ బై ఏ స్టాట్యూట్, అప్పుడు కూడా మనం ఈ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ని మార్చుకోవచ్చు నాన్న. ఎప్పుడైతే మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ మారుతుందో అది ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్గా భావించాలి. రెసిడ్యువల్ వాల్యూలో మార్పు వచ్చినా, యూస్ఫుల్ లైఫ్లో మార్పు వచ్చినా, మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్లో మార్పు వచ్చినా, ఏవైనా సరే నాన్న ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ మాత్రమే, చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలసీ కాదు. మరి చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అయితే ఏం చేయాలయ్యా అంటే ప్రాస్పెక్టివ్ అకౌంటింగ్ చేయాలి. ప్రాస్పెక్టివ్ అకౌంటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs పెట్టి నేను ఒక మెషినరీని కొన్నాను. ఫస్ట్ ఇయర్కి స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్లో దాని యూస్ఫుల్ లైఫ్ 5 years అని చెప్పి 2 lakhs ప్రొవైడ్ చేశాను. 10 lakhsలో నుంచి 2 lakhs తీసేస్తే 8 lakhs క్యారీయింగ్ అమౌంట్ ఉంది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఆ రిమైనింగ్ 4 yearsలో నేను ఈక్వల్గా కాదు నేను దాన్ని యూజ్ చేసేది, ఇనీషియల్గానేమో నాకు నెక్స్ట్ 2 yearsలో బాగా ఎక్కువ డిమాండ్ వస్తుంది, తర్వాత అసలు డిమాండ్ ఉండకపోవచ్చు, కాబట్టి నెక్స్ట్ 2 yearsలో బాగా ప్రొడ్యూస్ చేసి తర్వాత తగ్గుతూ పోతుంది అనుకున్నట్లయితే అటువంటి సందర్భంలో నువ్వు WDV మెథడ్ని అప్లై చేసుకోవచ్చు. మరి ఇక్కడ చేంజ్ ఇన్ మెథడ్ జరిగింది కదా, మరి ఎటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ చేయాలంటే కంగారు పడుకు. ఇప్పుడు చేంజ్ ఇన్ మెథడ్ జరిగినప్పుడు ఉన్నటువంటి ఆ క్యారీయింగ్ అమౌంట్ ఎంత ఉన్నది? 8 lakhs ఉందయ్యా. ఏముంది? ఈ 8 lakhs నిక రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ 4 years ఉంది కదా, ఆ 4 yearsలో WDV మెథడ్ ఆధారంగా డిప్రిషియేట్ చేసుకుంటా వెళ్ళిపో అని చెప్పారు. అలాగే నాన్న, అది చేంజ్ ఇన్ ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్ అయినా, చేంజ్ ఇన్ రెసిడ్యువల్ వాల్యూ అయినా కూడా ఒకటే పదం నాన్న, ద రివైజ్డ్ క్యారీయింగ్ అమౌంట్ ఆ రిమైనింగ్ క్యారీయింగ్ అమౌంట్ ఈజ్ టు బి డిప్రిషియేటెడ్ ఓవర్ ది రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్. ఓకే, దట్స్ ఇట్. మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అన్న SLM, WDV and units of production method. Method of depreciation should be reviewed on each balance sheet date. A change in the depreciation method is a change in accounting estimate and shall be accounted prospectively. That is, remaining carrying amount
షుడ్ బి డిప్రిషియేటెడ్ ఓవర్ ది రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ అండర్ న్యూ మెథడ్. మన ఎగ్జాంపుల్లో రిమైనింగ్ 8 lakhs క్యారీయింగ్ అమౌంట్, రిమైనింగ్ లైఫ్ అంటే 4 yearsకి, న్యూ మెథడ్ అంటే డబుల్ డి మెథడ్లో డిప్రిషియేట్ చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. సీజ్ డిప్రిషియేషన్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఎప్పటిదో ఆ ఎసెట్ మీద డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయడం ఆపివేయాలి. అంటే ఆ ఎసెట్ని మన బుక్స్లో డీరికగ్నైజ్ చేసావు, అటువంటిప్పటికి దాని మీద డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయకూడదు. అలాగే దాన్ని ఇంకా మనం డిస్పోజ్ చేయలేదు కానీ మనకెందుకు ఉపయోగపడలేదు, దట్ ఈస్ రిటైర్డ్ ఫ్రమ్ ఇట్స్ యాక్టివ్ యూజ్ అండ్ హెల్డ్ ఫర్ డిస్పోజల్ బట్ నాట్ డిస్పోజ్డ్. అటువంటిప్పుడు కూడా దాని నుంచి ఎటువంటి ఎకనామిక్ బెనిఫిట్స్ మనకి జనరేట్ కానప్పుడు కూడా దాని మీద డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే నాన్న, ఒకవేళ దాని క్యారీయింగ్ అమౌంట్ కంటే రెసిడ్యువల్ వాల్యూ దాటిపోయింది అనుకున్నానా, అప్పుడు మరి మనకి ఆ డిప్రిషియబుల్ అమౌంట్ అన్నది నెగిటివ్ అవుతుంది కదా నాన్న. 0 or నెగిటివ్ ఉన్నట్లయితే డిప్రిషియబుల్ అమౌంట్ అనేది పాజిటివ్ ఫిగర్ ఉంటే మనం డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఆ డిప్రిషియబుల్ అమౌంట్ కనుక నెగిటివ్ ఉన్నా లేకపోతే 0 ఉన్నా స్టాప్ ప్రొవైడింగ్ డిప్రిసియేషన్. చూడండి నాన్న, when the asset is derecognized or when the asset is retired from active use and held for disposal, అప్పుడు కూడా cease the depreciation. or when the residual value equals or exceeds the carrying amount, అంటే ఒక రకంగా డిప్రిషియబుల్ అమౌంట్ 0 కానీ నెగిటివ్ కానీ అవుతున్నప్పుడు అటువంటిప్పుడు డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయకూడదు. ఇఫ్ ద డిప్రిషియబుల్ అసెట్ వాల్యూ ఈజ్ ఇమ్మెటీరియల్, ఆ అసెట్ యొక్క వాల్యూ ఇమ్మెటీరియల్ అనుకోండి, చాలా తక్కువ ఉంది అనుకున్నానా, దెన్ ద ఎంటిటీ క్యాన్ డిప్రిషియేట్ ఫుల్లీ ఇన్ ద ఇయర్ ఆఫ్ పర్చేజ్. అటువంటి వాటిని మొత్తాన్ని కూడా ఇయర్ ఆఫ్ పర్చేజ్లోనే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి చార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ పాలసీని వాళ్ళు నోట్స్ టు అకౌంట్స్లో డిస్క్లోజ్ చేయాలి. సచ్ పాలసీ షుడ్ బి డిస్క్లోజ్డ్ ఇన్ నోట్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిప్రిషియేషన్. సింపుల్ టాపిక్ నాన్న, నోట్స్ రాసుకుంటే దీని మీద ప్రాబ్లమ్స్ చూస్తే ఈ టాపిక్ కంప్లీట్ చేయొచ్చు. చాలా సింపుల్ టాపిక్ ఇది. ఓకే, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దామన్న మనం. ప్రాబ్లం నెంబర్ 15 నాన్న. ఎంటిటీ ఏ హ్యాస్ ఏ పాలసీ ఆఫ్ నాట్ ప్రొవైడింగ్ ఫర్ డిప్రిసియేషన్ ఆన్ PPE క్యాపిటలైజ్డ్ ఇన్ ద ఇయర్ అంటిల్ ది ఫాలోయింగ్ ఇయర్. పోయిన సంవత్సరం దాకా నాన్న వాళ్ళకి ఒక పాలసీ ఉందంట. ఏంటంటే అది, సో ఏదన్నా కనుక మనం ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసినట్లయితే దాని మీద వాళ్ళు డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయరట ఆ ఇయర్లో. చూద్దాం. బట్ ప్రొవైడ్స్ ఫర్ ఏ ఫుల్ ఇయర్స్ డిప్రిసియేషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ అన్ అసెట్. ఈజ్ దిస్ యాక్సెప్టబుల్? మరి దాని మీద డిప్రిసియేషన్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారంటే వాడుకున్నంత కాలం కాదట. ఏ సంవత్సరంలో అయితే దాన్ని అమ్మేస్తారో ఆ సంవత్సరంలో 100% డిప్రిసియేషన్గా చూపిస్తారట. అట్లా చేస్తామా? లేదు. డిప్రిసియేషన్ మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ అలొకేషన్ ఆఫ్ ది డిప్రిషియబుల్ అమౌంట్ ఓవర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. అలాగే అలొకేట్ చేయాలి కానీ ఇలా పడితే అలాగా చేయకూడదు. ద డిప్రిషియబుల్ అమౌంట్ ఆఫ్ ఏ టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్ షుడ్ బి అలొకేటెడ్ ఆన్ ఏ సిస్టమాటిక్ బేసిస్ ఓవర్ ఇట్స్ యూజ్ఫుల్ లైఫ్. ద డిప్రిషియేషన్ మెథడ్ షుడ్ రిఫ్లెక్ట్ ద ప్యాటర్న్ ఇన్ విచ్ ద అసెట్స్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆర్ expected to be consumed by the entity. Useful life means the period over which the asset expected to be available for use by the entity. Depreciation should commence as soon as the asset is acquired and is available for use. Thus, the policy of entity A is not acceptable. Next problem chudana. Problem number 16. Entity A purchased an asset on 1st January 2001 for 1 lakh and the asset had an estimated useful life of 10 years and a residual value of nil. అంటే డిప్రిషియబుల్ అమౌంట్ నాన్న 1 lakh minus 0 రెసిడ్యువల్ వాల్యూ. 1 lakh కూడా డిప్రిషియబుల్ అమౌంటే. దాన్ని ఇప్పుడు మనం 10 yearsలో డిప్రిషియేట్ చేయాలి. ఆన్ 1st January 2005 అంటే 1, 2, 3, 4 years గడిచిపోయాయి నాన్న. ద డైరెక్టర్స్ రివ్యూ ద ఎస్టిమేటెడ్ లైఫ్ and decide that the asset will probably be useful for a further 4 years. 4 ఏళ్ళు గడిచిన తర్వాత నాన్న, అరే ఇక 6 సంవత్సరాలు ఇది పనిచేయదు, ఇంకొక 4 ఏళ్ళు మాత్రమే పనిచేస్తుందని చెప్పేసి ఆ యూస్ఫుల్ లైఫ్ని రివ్యూ చేసి రివైజ్ చేశారు. అంటే ఏంటిది నాన్న? చేంజ్ ఇన్
ఎస్టిమేటెడ్ యూస్ఫుల్ లైఫ్. మరి చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ అయితే ఏమని చెప్పాం? ప్రాస్పెక్టివ్. ప్రాస్పెక్టివ్ అంటే ఆ రోజు ఉన్నటువంటి రిమైనింగ్ క్యారింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ క్యారింగ్ అమౌంట్ని ఇక రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్లో మనం డిప్రిషియేట్ చేయాలి. సో ఇప్పుడు 1 lakh మీద నాన్న 4 yearsకి మనకి డిప్రిషియేషన్. మామూలుగా 10 years అనుకున్నాం కదా, అంటే ఎవ్రీ ఇయర్ 10,000 చొప్పున 4 yearsకి 40,000 వెళ్ళిపోతే 4th year ఎండింగ్కి లేదా 5th year బిగినింగ్కి దాని క్యారింగ్ అమౌంట్ ఎంత ఉన్నది నాన్న? 1 lakh minus 40,000 60,000. ఇదేంటి? రిమైనింగ్ క్యారీయింగ్ అమౌంట్ ఉంది. ఈ రిమైనింగ్ క్యారీయింగ్ అమౌంట్ని రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ నాన్న, ఇక ఇక్కడ నుంచి రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ మనకి 6 years లేదు, ఉంది 4 years మాత్రమే. అంటే ఆ 60,000 ఇప్పుడు మనం 4 yearsకి డిప్రిషియేట్ చేయాలి. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి 5th year నుంచి నాన్న 15,000 15,000 15,000 15,000. చూడండి నాన్న, the entity had charged depreciation using straight line method at 10,000 per annum, that is 1 lakh divided by 10 years. On 1st January 2005, the assets net book value is 1 lakh లో నుంచి 40,000 depreciation తీసివేస్తే నాన్న 60,000. The remaining useful life is 4 years. The company should amend the annual provision for depreciation to charge the unamortized cost over the revised remaining life of 4 years. ఆ unamortized 60,000 అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రిమైనింగ్ 4 yearsలో మనం డిప్రిషియేట్ చేసుకోవాలి. Consequently, it should charge depreciation for the next 4 years at rupees 15,000 per annum, that is 60,000 divided by 4 years. Okay. చిన్న నోట్ నా తర్వాత మీరు చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 17. Entity B constructs a machine for its own use. అంటే సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ అసెట్. ఓకేనా అన్న? కన్స్ట్రక్షన్ is completed on 1st November 2001, but the company does not begin using the machine until 1st March 2002. కామెంట్. దాంతో సంబంధం లేదు నాన్న, ఏ రోజైతే అది అవైలబుల్ యూస్కి ఉన్నదో అప్పటి నుంచే మనం డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేయాల్సిందే. అంటే 1st November నుంచి మనం ప్రొవైడ్ చేయాల్సిందే. The entity should begin charging depreciation from the date the machine is ready for use, that is 1st November 2001. The fact that the machine was not used for a period after it was ready to be used is not relevant in considering when to begin charging depreciation. దాంతో సంబంధం లేదు, 1st November నుంచి మన డిప్రిషియేషన్ని ప్రొవైడ్ చేయాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ నాన్న, క్వశ్చన్ నెంబర్ 18. ఏ ప్రాపర్టీ కాస్టింగ్ 10 lakhs is bought in 2001లో కొన్నాం. Its estimated total physical life is 50 years at నాన్న. However, the company considers it likely that it will sell the property after 20 years. 50 years లైఫ్ ఉన్నప్పటికీ కూడా దీన్ని మనం 20 years తర్వాత అమ్మేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు 20 years తర్వాత ఎంతకైతే అమ్ముదాం అనుకుంటున్నారు దాన్ని రెసిడ్యువల్ వాల్యూగా తీసుకోవాలి నాన్న. The estimated residual value in 20 years time based on 2001 price is కేస్ 1 ఒకవేళ 10 lakhs అయితే ఎలాగా, కేస్ 2 9 lakhs అయితే ఎలాగా. కేస్ 1లో నాన్న కాస్టే 10 lakhs మైనస్ రెసిడ్యువల్ వాల్యూ 10 lakhs అనుకోండి నాన్న, అప్పుడు డిప్రిషియబుల్ అమౌంట్ 0 అవుతుంది. అటువంటి సందర్భాల్లో డిప్రిషియేషన్ మనం ప్రొవైడ్ చేయకూడదు. సెకండ్ కేసు అనుకోండి, 10 lakhs లోంచి రెసిడ్యువల్ వాల్యూ 9 lakh తీసేస్తే 1 lakh డిప్రిషియబుల్ అమౌంట్ ఉంది కాబట్టి ఆ 1 lakhని మనం 20 years డిప్రిషియేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా ఇందాక మనం చూసాం. The company considers that the residual value based on prices prevailing at the balance sheet date will equal the cost. Case 1 లో నానది. Therefore, no depreciation amount and depreciation is correctly 0. Case B లో నాన్న, the company considers that the residual value based on prices prevailing at the balance sheet date will be 9 lakhs and the depreciable amount is therefore 1 lakh. Annual depreciation will be 5,000. ఎలా వచ్చిందన్న? ఆ 10 lakhs నుంచి 9 lakhs తీసేస్తే డిప్రిషియబుల్ అమౌంట్ 1 lakh డివైడెడ్ బై 20 years. ఓకే, నెక్స్ట్ వన్ నాన్న, ఇది ఇంపార్టెంట్ నాన్న, ఇట్లాంటివి ఎగ్జామ్లు అడగొచ్చు మనకి. ఓకే, చేంజ్ ఇన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్. చిన్న ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లం. Entity B manufactures industrial chemicals and uses blending missions in the production process. ప్రొడక్షన్ ప్రాసెస్లో వాళ్ళు నాన్న బ్లెండింగ్ మిషన్స్ వాడుతూ ఉన్నారట. The output of the blending mission is consistent from year to year and they can be used for different products. నానా దాని యూసేజ్ అనేది కన్సిస్టెంట్ గా ఉందంట ఇయర్ టు ఇయర్. అటువంటిప్పుడు ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం? స్ట్రైట్ లైన్ మెథడ్ ఈస్ మోర్ అప్రోప్రియేట్. However, maintenance costs increase from year to year and a new generation of machines with significant improvements over existing machines
ఈజ్ అవైలబుల్ ఎవ్రీ 5 years. జనరల్గా రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. అట్లాగే కొత్త టెక్నాలజీ మిషన్స్ అన్ని కూడా ఎవ్రీ 5 years ఒకసారి వస్తుంది అన్నట్లయితే 5 yearsకి ఈ మెషినరీ బ్లెండింగ్ మెషిన్ ఏదైతే ఉందో అది అవుట్డేట్ అయిపోతున్నానా, ఇప్పుడు దాని లైఫ్ మనం ఒక 5 yearsగా తీసుకోవాలి. ఓకే, సజెస్ట్ ది డిప్రిసియేషన్ మెథడ్ టు ద మేనేజ్మెంట్. ఇప్పుడు ఏమనుకుంటాం, ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా వాడతాం అనుకుంటున్నాం. 5 ఏళ్ల తర్వాత ఇది పనికి రాకుండా పోయి అవుట్డేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం కన్సిస్టెంట్గా ఇప్పుడు దాన్ని 5 yearsలో డిప్రిసియేట్ చేయాలి బై అడాప్టింగ్ స్ట్రైట్ లైన్ మెథడ్. అది మనకి అప్రోప్రియేట్ మెథడ్ నాన్న. ద స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్ షుడ్ బి అడాప్టెడ్ బికాస్ ద ప్రొడక్షన్ అవుట్పుట్ ఈస్ కన్సిస్టెంట్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఫ్యాక్టర్స్ సచ్ as maintenance cost or technical obsolescence should be considered in determining the blending machine's useful life. వాటన్ని కన్సిడర్ చేసుకొని యూస్ఫుల్ లైఫ్ అని మనం డిటర్మైన్ చేయవలసి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ నాన్న, చేంజ్ ఇన్ డిప్రిసియేషన్ మెథడ్. an entity acquired an asset 3 years ago, 3 ఏళ్ల క్రితమే కొన్నామంటున్నానా, at a cost of 5 million. The depreciation method adopted for the asset was 10% reducing balance method. ఇంతకుముందు WDV మెథడ్ నాన్న 10%. ఓకే, at the end of year 3 the entity estimates that the remaining useful life of the asset is 8 years. ఇక రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ అనేది 8 years ఉంటానా. ఓకే, and determines to adopt straight line method from that date so as to reflect the revised estimated pattern of recovery of economic benefits. సో ఆ ప్యాటర్న్ ఆధారంగానే WDV నుంచి ఇప్పుడు SLMకి వద్దాం అనుకుంటున్నారంటున్నానా. ఇక్కడ నుంచి రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఎంత ఉందంట, 8 years ఉందంట. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, అసలు రిమైనింగ్ క్యారింగ్ అమౌంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. చూద్దాం. షో ద నెసెసరీ ట్రీట్మెంట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియా 16 అంటే ఇక్కడ AS 10 నాన్న, 2 ఒకటే. ఓకే, క్యాలిక్యులేట్ ద డిప్రిసియేషన్ ఛార్జ్ ఫర్ రెస్పెక్టివ్ ఇయర్స్. ఇది మీరు AS 10 అనే రాసుకోండి, కంగారు పడకుండా. ఇండియాస్ 16కి AS 10కి ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఒక 2 points, చిన్న 2 points చెప్తా, మిగతా అంతా డిట్టోనే. ఓకే, సొల్యూషన్ అన్న. చేంజ్ ఇన్ డిప్రిసియేషన్ మెథడ్ షల్ బి అకౌంటెడ్ ఫర్ యాజ్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ ఎస్టిమేట్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియాస్ 8 నాన్న. ఇక్కడ మనకి AS 5 అనుకోండి. ఇది in accordance with AS 5 and hence will have a prospective effect. Depreciation charges for year 1 to 11 will be as follows. Year 1 లో నాన్న మనకి 5 million మీద 10% చొప్పున 5 lakhs అంటే మనకి 5 million లో ఇప్పుడు 5 lakhs తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది, 45 lakhs ఉంది. ఇయర్ 2లో దాని మీద 10% 4,50,000. 45లో నుంచి మళ్ళీ 4,50,000 పోతే 40 lakhs 50,000 ఉంది నాన్న. దాని మీద మళ్ళీ ఇయర్ 3లో 10% అంటే 4,05,000. సో ఇప్పుడు మనకి ఆ 50 lakhs లోంచి 3 తీసేస్తే నాన్న మనకి ఎంత ఉందయ్యా అంటే నాన్న, సో చూడండి ఒకసారి, 50 lakhs మైనస్ మొత్తం ఎంత 9, 13,55,000. ఇక రిమైనింగ్ నాన్న 36,45,000 ఉంది. ఇక్కడ నుంచి రిమైనింగ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ 36,45,000ని రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ 8 yearsలో SLM బేసిస్ మీద అంటే డివైడెడ్ బై 8 నాన్న మనకి ఎంత వచ్చిందంటే 4,55,625 per annum వచ్చింది. అది వర్కింగ్ నోట్లో చూపించారు, ఇక్కడ చూడండి నాన్న మనకి. దట్స్ ఇట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ 50 lakhs నుంచి డిప్రిసియేషన్ 5 lakhs తీస్తే 45 lakhs. 45 lakhs మీద మళ్ళీ 10% 4,50,000. క్లోజింగ్ 40,50,000. మళ్ళీ దీని మీద 10% 4,05,000. చివరికి ఉంది 36,45,000. అది రిమైనింగ్ లైఫ్ ఇక 8 years నాన్న. సో ఇయర్కి వచ్చేసి 4,55,625. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎ స్మాల్ టాపిక్ డిప్రిసియేషన్. ఓకేనా, వెరీ గుడ్. నా ఇంకో 2 చిన్న టాపిక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చూద్దాం నాన్న. PPE రిటైర్డ్ ఫ్రమ్ యాక్టివ్ యూజ్ అండ్ హెల్డ్ ఫర్ డిస్పోజల్. ఆ ఎసెట్ ద్వారా, ఆ PPE ద్వారా మనకి ఇంకెటువంటి బెనిఫిట్స్ రావట్లా, ఉపయోగించడానికి పనికి రావటం లేదు. దాన్ని ఇంకా అమ్మలేదు, తీసి పక్కన పెట్టాం, అమ్మడానికి సిద్ధంగా ఉంచాం, ఆ స్క్రాప్ లాగా అమ్మడానికి సిద్ధంగా ఉంచాం దాన్ని. మరి అటువంటిప్పుడు దాన్ని మన బుక్స్లో ఎందుకు చూపించాలయ్యా అంటే, ఇఫ్ దట్ ఈస్ రిటైర్డ్ ఫ్రమ్ యాక్టివ్ యూజ్ అండ్ హెల్డ్ ఫర్ డిస్పోజల్
then that should be valued at lower of its net book value or నెట్ రియలైజబుల్ వాల్యూ. బాబు ప్రస్తుతానికి దాని నెట్ బుక్ వాల్యూ ఎంత ఉంది ఏంటి? నా బుక్స్లోనా ఒక 10,000 ఉంది. వెరీ గుడ్. దాన్ని ఇప్పటికి అమ్మేస్తే ఎంత రావచ్చు అనుకుంటున్నావు? ఒక 6,000 వస్తాయి అనుకుంటున్నావు. ఓహో, బుక్స్లోనేమో 10,000 ఉంది, అమ్మేస్తేనేమో 6,000 రావచ్చు అనుకుంటున్నావు. కాబట్టి ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ 6,000 దానికే చూపించు. అదేంటి మరి నా బుక్స్లో 10,000 ఉన్న దాన్ని 6,000 చూపిస్తున్నాం కదా, మరి ఆ 4,000 ఏం చేయమంటావంటే దట్ షాల్ బి చార్జ్డ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. అలా కాదు, బుక్స్లో 10,000 ఉంది, దాన్ని అమ్ముకుంటే 14,000 వస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ 10,000. నీ బుక్స్లో కూడా ఉంది ఎంత? 10,000. దట్స్ ఇట్. ఇక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి ఏమి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే నాన్న, స్మాల్ టాపిక్. నెక్స్ట్ నాన్న, డీరికగ్నిషన్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఎప్పుడు డీరికగ్నైజ్ చేయాలి అంటే కనుక ఆన్ డిస్పోజల్ బై సేల్, అమ్మేసేసాం నాన్న, ఆర్ బై ఎంటరింగ్ ఇంటూ ఫైనాన్స్ లీజ్, మనం ఈ అసెట్ని ఎవరో లెస్సీకి ఫైనాన్స్ లీజ్ కింద అసెట్ని ఇచ్చేసాం నాన్న, ఆర్ బై డొనేషన్, ఎవరికన్నా డొనేషన్ ఇచ్చాం, లేదు ఆర్ వెన్ నో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఇట్స్ యూస్ ఆర్ సేల్. అటువంటిప్పుడు కూడా మన బుక్స్లో ఆ పీపీఈని ఏం చేయాలి? డీరికగ్నైజ్ చేయాలి. మరి డీరికగ్నైజ్ చేసినప్పుడు వచ్చిన గెయిన్ ఆర్ లాస్ ఏదున్నా సరేనా, దట్ షల్ బి ట్రాన్స్ఫర్డ్ టు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. గెయిన్ ఆర్ లాస్ ఆన్ డీరికగ్నిషన్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, అయితే దీనికి ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది నాన్న. ఒక్కొక్కసారి మన బుక్స్లో అవి ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంటే, కానీ వాటిని మనం ఇన్వెంటరీగా రీక్లాసిఫై చేయాల్సి వస్తుందంట నాన్న. అలా ఇన్వెంటరీగా రీక్లాసిఫై చేసిన తర్వాత వాటిని అమ్మితే దాన్ని ఇప్పుడు ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ని మనం డిస్పోజ్ చేసినట్టుగా చూపించకూడదు, ఇన్వెంటరీగా డిస్పోజ్ చేసినట్లే చూపించాలి అట. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం అర్థం కావడానికి. మనం కారు డీలర్స్ అనుకుందాం. మన ఆర్డినరీ యాక్టివిటీ ఏంటయ్యా అంటే న్యూ కార్స్ని అమ్మేస్తూ ఉంటాం, యూజ్డ్ కార్స్ని అమ్మేస్తూ ఉంటాం, అలాగే కార్స్ని రెంట్కి కూడా తిప్పుతూ ఉంటాం. ఇవి మన ఆర్డినరీ యాక్టివిటీస్. మన దగ్గర మొత్తం ఒక 20 కార్స్ ఉన్నాయి నాన్న. ఈ 20 కార్స్లో 15 కార్స్ అన్ని కొత్తవేనా అవి, వాటిని ఏంటంటే అమ్మకానికి పెట్టేశాం. సో దే ఆర్ హెల్డ్ ఫర్ సేల్ ఇన్ ది ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఆ 15 కార్స్ ఇప్పుడు మనకి ఇన్వెంటరీ అవుతుంది. ఇంకా 5 కార్స్ ఉన్నాయి కదా, వాటిని మనం రెంట్కి తిప్పుతూ ఉన్నాం. సో ఇది మనకి ఏమైపోతుంది? ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవుతుంది. ఎందుకని? పీపీఈ డిఫినేషన్ ప్రకారం రెంటల్ ఫర్ అదర్స్, రెంటల్ టు అదర్స్కి ఉండి దాని లైఫ్ కనుక 12 months కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది కూడా ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంటే. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 5 కార్స్ మనం రెంటల్కి తిప్పినంత కాలం మనకి ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంటే. అయితే వాటిలోనన్నా మనం ఒక 2 కార్స్ని అమ్మేద్దాం అనుకున్నాం. ఇక వద్దు, రెంట్కి వద్దు, వాటిని అమ్మేద్దాం అనుకుందాం. అప్పుడు వాటిని ఏంటి మనం యూజ్డ్ కార్స్గా అమ్మేయాలి, కొత్త కార్లు కాదు కదా అవి. మన ఆర్డినరీ యాక్టివిటీస్ ఏమని చెప్పుకున్నాం? న్యూ కార్స్ని అమ్మటం, రెంట్కి తిప్పటం, అలాగే యూజ్డ్ కార్స్ని అమ్మటము కూడా మన ఆర్డినరీ యాక్టివిటీయే అని చెప్పాం. ఇప్పుడు ఈ యూజ్డ్ కార్స్ని అమ్మితే అది కూడా మన ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్సే కాబట్టి ఆ యూజ్డ్ కార్స్ ఇప్పుడు మనకి ఇన్వెంటరీ అవుతాయి. రెంట్కి తిప్పినంత కాలమేమో పీపీఈ నాన్న. ఏ రోజైతే వాటిని అమ్ముదామని పెట్టామో మన ఆర్డినరీ యాక్టివిటీస్లో భాగంగా, మన ఆర్డినరీ యాక్టివిటీలో ఆ కార్స్ అమ్మటం కూడా ఒక యాక్టివిటీ అయినట్లయితే అప్పుడు మాత్రమే దాన్ని మనం ఇన్వెంటరీగా రీక్లాసిఫై చేయాలి వాటి నెట్ బుక్ వాల్యూకి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ 5 కార్లలో 2 కార్లని మనం అమ్మేద్దాం ఇక యూజ్డ్ కార్స్గా అనుకున్నాం. అటువంటప్పుడు ఆ 2 కార్ల యొక్క నెట్ బుక్ వాల్యూ ఎంతైతే ఉందో దాన్ని మనం ఇన్వెంటరీగా రీక్లాసిఫై చేయాలి. తర్వాత 2 కార్స్ని మనం ఒక 12 lakhsకి అమ్మేసామే అనుకోండి అన్న, దాని నెట్ బుక్ వాల్యూనేమో 10 lakhs ఉంది, అమ్మిందేమో మనం 12 lakhsకి, 2 లక్షల ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఆ 2 lakhsని గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ పీపీఈ అని చూపించుకోకూడదు నాన్న, అది మనకి ఇన్వెంటరీ అయిపోయింది. ఈజ్ ఇట్ క్లియర్? అప్పుడు ఏం చేయాలట? ఇన్వెంటరీ అయితే నార్మల్గా సేల్స్ చేస్తే ఎలా చూపించుకుంటామో అలాగే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని వాటి ద్వారా వచ్చిన 12 lakhsని చూపించుకోవాలి. వాటి బుక్ వాల్యూ ఏదైతే ఉందో దానిని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో చూపించుకోవాలి 10 lakhsని. ఆ విధంగా డిస్క్లోజ్ చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. ఒక ప్రాబ్లం చూద్దాం దీని గురించి. ఓకే, ఎక్స్ లిమిటెడ్ వాజ్ ఇంటూ కార్ సేల్ అండ్ రెంటల్ బిజినెస్ అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇట్స్ ఆర్డినరీ యాక్టివిటీస్ routinely sells items of PPE that it had held for rental to others. దాని ఆర్డినరీ యాక్టివిటీలో భాగంగా రెంట్కి ఇవ్వటమే కాదు నాన్న, ఆ రెంట్కి ఇచ్చిన కార్ను కూడా అమ్ముకుంటూ కూడా దాని ఆర్డినరీ యాక్టివిటీ అనట. ద కంపెనీ సోల్డ్ ఎ కార్ విచ్ హ్యాస్ రెంటెడ్ ఫర్ 2 years ఫర్ 2 lakhs. 2 సంవత్సరాలు రెంట్కి ఇచ్చిన తర్వాత ఒక కార్ని 2 లక్షలకు అమ్మేసింది. వేర్ ఇన్ ఇట్స్ క్యారీయింగ్ అమౌంట్ ఈజ్ 1.5 lakh. దాని క్యారీయింగ్ అమౌంట్ నాన్న
1.5 lakh. The company presented 0.5 lakh as other income from sale of car. Is this accounting treatment కరెక్ట్ కాదు నాన్న. అది రెంట్కి ఇచ్చినంత కాలమే పీపీఈ. ఆ రెంట్కి ఇచ్చిన వాటిని అమ్ముకోవడం కూడా నీ ఆర్డినరీ యాక్టివిటీ కనుక అయినట్లయితే ఎప్పుడైతే వాటిని హెల్డ్ ఫర్ సేల్ పెడతావో అప్పుడు అవి ఇన్వెంటరీగా రీక్లాసిఫై చేయాలి. ఇన్వెంటరీగా రీక్లాసిఫై చేసిన తర్వాత వాటిని అమ్మినప్పుడు నాన్న వాటి ద్వారా వచ్చినటువంటి 2 lakhs నేమో రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ గా చూపించాలి. వాటి క్యారీయింగ్ అమౌంట్ నెట్ బుక్ వాల్యూ ఏదైతే ఉందో దాని కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ గా 1,50,000 చూపించాలి. అంతేగాని 50,000 ప్రాఫిట్ అని చూపించకూడదు. చూడండి నాన్న, యాజ్ పర్ AS 10, if an entity that in the course of its ordinary activities routinely sells items of PPE that it had held for rental to others should classify such assets to inventories at their carrying amount when they cease to be rented and become held for sale. After reclassification to inventory, if it is sold, the proceeds should be recognized in revenue in accordance with AS 9 revenue recognition. That is, the entity should add rupees 2 lakhs to revenue from operations and it should add rupees 1,50,000 to cost of goods sold in statement of profit and loss. So the accounting treatment of showing 50,000 as other income is not correct. ఎప్పుడు 50,000 గా చూపించుకోవడం కరెక్ట్ అవుతుంది? ఆ కార్లు అమ్ముకోవడం అనేది మన ఆర్డినరీ యాక్టివిటీ కాదు. అటువంటిప్పుడైతే కనుక ఆ 50,000 మనం ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ కార్ గానే చూపించుకుంటాం. ఇదొక ఇంపార్టెంట్ నాన్న. ఓకే, ఇక లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది నాన్న, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక 5 to 10 minutes పడుతుంది, కొంచెం జాగ్రత్తగా వినాలి ఇది. ఓకే, ఒక్కొక్కసారి నాన్న క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ ది పీపీఈ లేదా కాస్ట్ ఆఫ్ ది పీపీఈలో చేంజెస్ వస్తాయట. నార్మల్గా మనకేంటి ఫెయిర్ మార్కెట్ వాల్యూలో వచ్చే చేంజెస్ ఆధారంగా మనం క్యారీయింగ్ అమౌంట్ కూడా రీవాల్యూ చేస్తుంటాం కదా. అలా కాదట. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది అసెట్లో వచ్చే చేంజ్ వల్ల జరిగిన రీవాల్యూషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చే మార్పు కాదట క్యారీయింగ్ అమౌంట్కి. ఇప్పుడు అదర్ ఫ్యాక్టర్స్ ద్వారా కూడా కాస్ట్ ఆఫ్ ది పీపీఈ లేదా క్యారీయింగ్ అమౌంట్ ఆఫ్ ది పీపీ అనేది మారుతుందట. లైక్ చేంజెస్ ఇన్ లయబిలిటీ అమౌంట్, లయబిలిటీ అమౌంట్లో మార్పు రావటం వల్ల, లేదా చేంజెస్ ఇన్ డ్యూటీస్లో మార్పు రావటం వల్ల, లేదా చేంజెస్ ఇన్ ఎస్టిమేటెడ్ డీకమిషనింగ్ అండ్ రిస్టోరేషన్ అండ్ సిమిలర్ లయబిలిటీస్, ఆ అమౌంట్లో మార్పు రావటం వల్ల కూడా పీపీ యొక్క కాస్ట్ లేదా క్యారీయింగ్ అమౌంట్ అనేది మారుతూ ఉంటుందంట నాన్న. అటువంటి సందర్భాల్లో ఎలా అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలో చూద్దాం నాన్న. ఇది కొంచెం ఇంపార్టెంట్, సింపులే కాదు, కొంచెం ఓపిక ఇవ్వనండి. లాస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ AS 10. ఓకే, వెరీ గుడ్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రెడిట్ మీద నాన్న ఒక అసెట్ కొనుక్కున్నాం, ఒక 10 lakhs, 8 lakhs కట్టేసాం, ఇంకో 2 lakhs కట్టాలి. వదిలే అక్కర్లేదు, 2 lakhs నాకు కట్టక్కర్లేదు అన్నాడు. సో దీనివల్ల మరి లైబిలిటీ 2 lakhs తగ్గిపోయింది కదా, దానివల్ల అసెట్ వాల్యూని కూడా తగ్గించుకోవాలట. లేదు, చేంజెస్ ఇన్ డ్యూటీస్ ఏమన్నా ఉంటే మనం ఏంటంటే అబ్రాడ్ నుంచి ఒక మెషినరీని ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. అయితే ఆ కస్టమ్స్ అథారిటీస్ ఏమన్నారంటే దీనికి 18% కస్టమ్స్ డ్యూటీ పే చేయాలన్నారు. మనమేమో 18% కాదు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12% అని చెప్పాం. కానీ వాళ్ళు ఒప్పుకోలే. అందుకని ఫస్ట్ వాళ్ళు ఎంతైతే చెప్పారో దాన్ని మనం పే చేయాల్సిందే. ఆ 18% పే చేసి దాన్ని మనం తీసుకొని వచ్చి ఆ 18% డ్యూటీ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ఆఫ్ ది అసెట్కి మనం యాడ్ చేసుకున్నాం నాన్ రిఫండబుల్ డ్యూటీస్ కింద. తర్వాత మనం అప్పీల్కి వెళ్ళాం. కొంతకాలం అప్పీల్ గడిచిన తర్వాత మనకి ఫేవరబుల్గా వెర్డిక్ట్ వచ్చింది. అటువంటిప్పుడు ఏంటి 18% కాదు 12%. కానీ మనం కాస్ట్లో ఎంత 18% ఇంక్లూడ్ చేసాం. యాక్చువల్ ఇంక్లూడ్ చేయాల్సింది ఇప్పుడు 12%. ఆ డిఫరెన్స్ ఉంది కదా నాన్న, ఆ చేంజ్ వల్ల కూడా, చేంజ్ ఇన్ డ్యూటీస్ వల్ల కూడా పీపీ యొక్క క్యారీయింగ్ అమౌంట్ అనేది లేదా కాస్ట్ అనేది మారిపోతుంది. అలాగే నాన్న ఏదన్నా ఒక అసెట్ని మనం ఇన్స్టాల్ చేసామే అనుకోండి, లీజ్ హోల్డ్ ప్రిన్సెస్లో అట్లాగా పార్ట్ 1లో చూసాం. ఆ ఓనర్ ఏమన్నారంటే నువ్వు ఏదైనా ఇన్స్టాల్ చేసుకో కానీ నువ్వు వెకెట్ చేసేటప్పుడు మాత్రం నా బిల్డింగ్ని ఒరిజినల్ పొజిషన్కి రీస్టోర్ చేసి ఇవ్వాల్సిందే అన్నాడు. మనం ఈ అసెట్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసిన రోజే మనం గెస్ట్ చేసాం 5 ఏళ్ల తర్వాత మనం ఈ ప్రిన్సెస్ని వెకెట్ చేయాలి. అప్పుడు ఈ డీకమిషన్ చేసి రీస్టోర్ చేయాలంటే మనకు ఒక 2,50,000 ఖర్చు అవుతుంది అని ఎస్టిమేట్ వేశాం. AS 10 ఏమని చెప్పింది, ఆ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ 2,50,000 ఏదైతే ఉందో దాన్ని ప్రెజెంట్ వాల్యూకి ప్రీ ట్యాక్స్ బారోయింగ్ రేట్ దగ్గర డిస్కౌంట్ చేసుకోమని చెప్పింది. వెరీ గుడ్. అలాగే డిస్కౌంట్ చేసాం. మనం చేస్తే అది 2 లక్షలు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ది అసెట్కి ఈ 2 lakhs కూడా మనం యాడ్ చేయాలి. ఇది మనం పార్ట్ 1లో చూసాం. అయితే ఇప్పుడు దానికి ఎంట్రీ ఏమని రాస్తామంటే నాన్న, అసెట్ అకౌంట్ డెబిట్ 2 lakhs టు ప్రావిజన్ ఫర్ డీకమిషనింగ్ అండ్ రీస్టోరేషన్ కాస్ట్ అని 2 lakhs చూపించుకుంటాం.
ఈ 2 lakhs ప్రొవిజన్ నాన్న ఎవ్రీ ఇయర్ కొంత కొంత పెంచుకుంటా వెళ్ళాలి. P&L అకౌంట్ ప్రొవిజన్ ఫర్ రిస్టోరేషన్ కాస్ట్ అని పెంచుకుంటా చివరికి వెళ్ళేసరి అయితే మనకి 2,50,000 చేయాలి దాన్ని ఆ ప్రొవిజన్ 5th ఇయర్ ఎండింగ్కి. ఇక 5th ఇయర్ ఎండింగ్లో మనం ఆ 2,50,000 కాస్ట్ పెట్టి రీస్టోరేజ్ చేసినప్పుడు ఎంట్రీ ఏమని రాసుకుంటామంటే ప్రొవిజన్ ఫర్ రిస్టోరేషన్ కాస్ట్ 2,50,000 టు బ్యాంక్ అకౌంట్ 2,50,000 అని రాసుకుంటాం. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. ఎసెట్ ఒకటి మనం పర్చేజ్ చేసాము నాన్న, దాని లైఫ్ ఒక 5 years ఉంది, దాని కాస్ట్ 8 lakhs. అదే రోజు నాన్న ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ రిస్టోరేషన్ ఏమో 5 years తర్వాత 2.5 lakhs అని తెలిసింది. దాని ప్రజెంట్ వాల్యూ 2 lakhs మనం యాడ్ చేసి టోటల్ కాస్ట్ని 10 lakhsగా చూపించాం బిగినింగ్లో. వెరీ గుడ్. ఒక 4 years గడిచిపోయాయి నాన్న. మనం కాస్ట్ మోడల్ ఫాలో అవుతున్నాం అనుకుందాం. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఎలా చూపించాం ఇప్పుడు? బ్యాలెన్స్ షీట్లో దీని ఒరిజినల్ కాస్ట్ 10 lakhs, 4 సంవత్సరాలకి దీని మీద ఉన్నటువంటి అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ 8 lakhs, పోతే 4th ఇయర్ ఎండింగ్కి క్యారీయింగ్ అమౌంట్ అనేది 2 lakhs ఉంది. అలాగే లైబిలిటీ సైడ్ నాన్న ఈ 2 lakhs ప్రొవిజన్ కొంత పెరుగుకుంటా చివరికి 2,50,000 కావాలనుకున్నాం కదా 5th ఇయర్ ఎండింగ్కి, అది 4th ఇయర్ ఎండింగ్కి 2,40,000 దాకా ఇంక్రీజ్ చేసాం ఆ ప్రొవిజన్ని మనం ఎవ్రీ ఇయర్ కొంత పెంచుకుంటా వచ్చి. ఓకే, ఇది మన పొజిషన్. ఇప్పుడు ఏమైందయ్యా అంటే 4th ఇయర్ ఎండింగ్లో మనకి తెలిసింది మనం ఎస్టిమేటెడ్ లైబిలిటీ ఏదైతే అనుకున్నామో అది సరిపోదు, ఇంకొక కాస్ట్ మనకు 1 లక్ష పెరుగుతుంది, దెర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ 1 lakh అని తెలిసింది మనకి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అనుకున్న కాస్ట్ కంటే కూడా 1 lakh ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు ఏం చేయాలయ్యా అంటే స్టాండర్డ్ ఏమని చెప్పిందంటే వెరీ గుడ్, ఓహో దానికి సంబంధించిన లైబిలిటీ పెరిగిందా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఏ రోజైతే ఆ లైబిలిటీ పెరిగిందో ఆ రోజు ఉన్నటువంటి క్యారీయింగ్ అమౌంట్ ఎంతో చూడు, 2 lakhs ఉందయ్యా. వెరీ గుడ్. దానికి ఏం చేస్తావంటే ఈ ఇంక్రీజ్ ఇన్ లైబిలిటీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకో అని చెప్పారు. ఎంట్రీ PPE అకౌంట్ డెబిట్ 1 lakh టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లైబిలిటీ ఎంత 1 lakh చేసేసాం. ఇజ్ ఇట్ క్లియర్? అప్పుడు నాన్న మనకి ఎసెట్ మొత్తం ఇటువైపు 3 lakhs అవుతుంది. అయితే నాన్న ఇలా ఎసెట్ని పెంచేటప్పుడంట అలా పెంచిన అమౌంట్ పొరపాటును కూడా దాని రికవరబుల్ అమౌంట్ని దాటకూడదట. ఒకవేళ ఈ ఎసెట్ యొక్క రికవరబుల్ అమౌంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ 2,80,000 అని అనుకోండి, అప్పుడు నువ్వు 1 lakh లైబిలిటీ పెరిగినా కూడా ఇది 3 lakhs దాకా పెంచకూడదు, 2,80,000 దాకే పెంచాలి. రిమైనింగ్ 20,000 కనుక ఏమన్నా ఉన్నట్లయితే దట్ షల్ బి ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అప్పుడేమని రాసేవాళ్ళం, ఒకవేళ రికవరబుల్ అమౌంట్ కనుక 2,80,000 ఉందే అనుకోండి ఎంట్రీ, అప్పుడు మనం PPE అకౌంట్ ఓన్లీ 80,000 పెంచుకుంటాం నాన్న, P&L అకౌంట్ డెబిట్ 20,000 టు ప్రొవిజన్ అని చెప్పేసి ఎంత 1 lakh రాసుకుంటాం. ఓకే, దట్స్ ఇట్. ఇది ఫస్ట్ కేస్. సెకండ్, దీనివల్ల ఏమైపోయిందని ఇప్పుడు ఇది 3 lakhs అయిపోతుంది ఇటువైపున. ఓకేనా, ఇక్కడ 2,80,000 అయిపోతుంది, ఇక్కడ మనకి 2,80,000 ప్రొవిజన్ ఏమో ఒక 1 lakh పెరిగి 3,40,000 అవుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ ఏమో ఒక 20,000 తగ్గిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. సో అంటే ఇటు కూడా 1 lakh minus 20 80,000, ఇటు కూడా 80,000. అలా కాదు, లైబిలిటీ తగ్గింది, నేను అనుకున్నది దానికంటే కూడా ఎస్టిమేటెడ్ కాస్ట్ అనేది 1 లక్ష తగ్గింది, అప్పుడేం చేయమంటావు? వెరీ గుడ్. పెరిగినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ కాస్ట్ యాడ్ చేసుకుంటున్నావు లైబిలిటీని. అలాగే తగ్గితే కనుక ఆ PPE క్యారింగ్ అమౌంట్లోంచి దీన్ని లెస్ చేసుకో అని చెప్పింది. ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ అన్న 2 lakhs లోంచి 1 lakh తీసేసుకొని 1 lakh చూపించు. అప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అలా అయిపోతుందన్న, ఇక్కడ మనకి ఈ 2 lakhsలో 1 lakh వెళ్ళిపోతుందన్న, మనకి ఇక 1 lakh ఉంటుంది. ప్రొవిజన్లో కూడా మనకి ఇక్కడ 1 lakh మనం తగ్గించేసేస్తాం. అలా కాదు, తగ్గింది 2,40,000 అనుకోండి, తగ్గింది ఎంత నాన్న? 2,40,000. అసలు ఏం అక్కర్లా మనకి, ఓనర్ అన్నాడు ఏం రిస్టోర్ చేయాల్సిన అవసరం లేదులే అని చెప్పేశాడు. ఒక 2,40,000 మనకు అక్కర్లేదు, అంతా కూడా తగ్గిపోయింది అనుకోండి లైబిలిటీ. అప్పుడు నాన్న క్యారీయింగ్ అమౌంట్ ఉందేమో 2 lakhs, కానీ లైబిలిటీ డిక్రీజ్ అయింది 2,40,000 కాబట్టి కేవలం 2 lakhs దాకా మాత్రమే ఎసెట్ని తగ్గించుకో. రిమైనింగ్ 40,000 ఏదైతే ఉందో దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకో. ఎంట్రీ ఏమైపోతుంది అప్పుడు? ప్రొవిజన్ ఫర్ లయబిలిటీ అకౌంట్ 2,40,000 టు PPE 2 lakhs మాత్రమే టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ 40,000. ఇది నాన్న కాస్ట్ మోడల్ కనుక మనం ఫాలో అయితే ఇలా వచ్చే చేంజెస్ని ఎలా అడ్జస్ట్ చేయాలో చెప్పింది. ఇక్కడ దాకా ముందు నోట్స్ రాసుకున్నాను, ఇక్కడ దాకా.
బాబు నేను ఫాలో అవుతున్నటువంటిది కాస్ట్ మోడల్ కాదు, రీవాల్యుయేషన్ మోడల్ని ఫాలో అవుతున్నా. అటువంటప్పుడు ఈ చేంజెస్ ఇన్ లయబిలిటీస్ వీటిని ఎట్లా అడ్జస్ట్ చేయాలంటే దాన్ని కూడా చెప్పింది. ఒకవేళ నువ్వు కనుక రీవాల్యుయేషన్ మోడల్ కనుక ఫాలో అవుతున్నట్లయితే లయబిలిటీ పెరిగినా తగ్గినా ఆ అమౌంట్ని ఎసెట్, ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి అడ్జస్ట్ చేయకు, దాన్ని రీవాల్యుయేషన్ సర్ప్లస్ కానీ లేదా రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఏమైనా ఉందో అనుకో దానికి అడ్జస్ట్ చేయమని చెప్పింది. అది లేకపోతే P&Lకి డెబిట్ చేసుకో అని చెప్పింది. ఓకేనా అన్న? కొంచెం జాగ్రత్తగా చూద్దాం. రీవాల్యుయేషన్ మోడల్ మనం ఫాలో అవుతున్నాం. క్యారింగ్ అమౌంట్ ఇప్పుడు నాకు 4th ఇయర్కి నాకు 3,50,000 వచ్చింది, 2 lakhs కాదు. నేను రీవాల్యూ చేసినప్పుడు నాకు సర్ప్లస్ 1,50,000 వచ్చింది, దాన్ని ఇటువైపు చూపించుకున్నాను. ప్రావిజన్ 2,40,000. లయబిలిటీ పెరిగింది, ఎంత పెరిగింది అయ్యా అంటే 1 lakh పెరిగింది. సో లయబిలిటీ పెరిగిందంటే మనకు లాస్ నాన్న 1 lakh. మరి ఆ 1 lakhని మనం ప్రాపర్టీ, ప్లాంట్, ఎక్విప్మెంట్కి అడ్జస్ట్ చేయొద్దు రీవాల్యుయేషన్ మోడల్లో. ఇంతకుముందు దీని మీద నీకు లాభం ఏమైనా ఉందా? ఉంది, రీవాల్యుయేషన్ సర్ప్లస్ 1,50,000 ఉంది. ఇప్పుడు లయబిలిటీ పెరగడం వల్ల వచ్చిన లాస్ 1 lakhని ఫస్ట్ దీనికి అడ్జస్ట్ చేసుకో, అది సరిపోతే నో ప్రాబ్లం, అది సరిపోకపోతే ఆ లాస్ని P&Lకి డెబిట్ చేసుకో అని చెప్పింది. సరిపోతుంది నాకు ఇక్కడ. రీవాల్యుయేషన్ సర్ప్లస్ని 1 lakh తగ్గించాను, 2 ప్రావిజన్ అని చెప్పేసి 1 lakh రాసుకున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? దీనివల్ల ఏమైపోయింది నాన్న, ఇది ఓన్లీ 50,000 అయిపోయింది, ఇది ఒక 1 lakh ఎక్స్ట్రా పెరిగి 3,40,000 అయింది. అలా కాదు, లయబిలిటీ పెరిగింది 2 lakhs అయ్యా అంటే, ఓహో 2 lakhs అయిపోయింది లాసు, ఆల్రెడీ ఉన్న రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఎంత ఉంది 1,50,000, దాన్ని అంతా అడ్జస్ట్ చేసుకో, ఇంకా సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా 50,000ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి డెబిట్ చేసుకో. ఎంట్రీ రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్ డెబిట్ 1,50,000, P&L అకౌంట్ డెబిట్ 50,000, టు ప్రావిజన్ 2 lakhs. ఇక నాన్న ఇక్కడ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఏమీ ఉండదు, ఇదేమో ఒక 2 lakhs పెరిగి 4,40,000 అయింది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకి ఒక 50,000 తగ్గిపోతుంది ఇక్కడ ఈ కేసులో. ఎప్పుడు ఇది లయబిలిటీ పెరిగితే. నెక్స్ట్ నాన్న, లయబిలిటీ కనుక తగ్గినట్లయితే ఇది కొంచెం జాగ్రత్తగా చూడదు, ఇది ఒక్కటే. రీవాల్యుయేషన్ మోడల్ ఫాలో అవుతూ ఉండి లయబిలిటీ తగ్గినట్లయితే అప్పుడు ఏం చేయాలయ్యా అంటే, ఫస్ట్ ఏమని చెప్పిందంటే, ఒకవేళ నువ్వు కనుక రీవాల్యుయేషన్ మోడల్ ఫాలో కాకుండా కాస్ట్ మోడలే ఫాలో అయ్యి ఉన్నట్లయితే ఈరోజు క్యారీయింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో అది చెప్పు అని చెప్పింది. వెరీ గుడ్. ఒకవేళ నేను కనుక కాస్ట్ మోడలే ఫాలో అయ్యి ఉన్నట్లయితే 2 lakhs ఉండేది క్యారీయింగ్ అమౌంట్. ఓకే, దాన్ని గుర్తుపెట్టుకో మనసులో. ఓకే, ఇప్పుడు లయబిలిటీ తగ్గింది అంటున్నావుగా, లయబిలిటీ తగ్గింది, నీకు అది లాభం. వెరీ గుడ్. ఎంత తగ్గింది ఏంటి? 1 lakh తగ్గింది. క్యారీయింగ్ అమౌంట్ అంటే కాస్ట్ మోడల్ ఎంత ఉంది ఏంటి? 2 lakhs ఉంది. ఆ 2 lakhs కంటే ఎక్కువ లయబిలిటీ తగ్గిపోయిందా, 2 lakhs కంటే తక్కువే తగ్గిందా? 1 lakh తగ్గింది. ఓహో, అయితే నో ప్రాబ్లం. ఆ 1 lakh లాభాన్ని నువ్వు రీవాల్యుయేషన్ సర్ప్లస్గా చూపించుకో. ప్రావిజన్ అకౌంట్ డెబిట్ తగ్గింది కాబట్టి 1 lakh, టు రీవాల్యుయేషన్ సర్ప్లస్ 1 lakh అని చెప్పింది. లేదయ్యా, లయబిలిటీ తగ్గింది 1 lakh కాదు, 2,40,000 తగ్గింది. ఓహో, కాస్ట్ మోడల్ ఫాలో అయ్యి ఉన్నట్లయితే ఉన్న క్యారీయింగ్ అమౌంట్ 2 lakhs ఏదైతే ఉందో ఆ అమౌంట్ కంటే ఎక్కువ నీకు లయబిలిటీ తగ్గిందా? అవును తగ్గింది. అటువంటిప్పుడు ఏం చేస్తావంటే, క్యారీయింగ్ అమౌంట్ కంటే ఎంత ఎక్కువ తగ్గిందో 40,000 ఎక్కువ తగ్గింది, దాన్ని ఇమ్మీడియట్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పింది. ఓహో, ఈ 2,40,000 మైనస్ 2,40,000 ఏదైతే ఉందో దాన్ని అర్జెంటుగా P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యి అని చెప్పింది నాన్న. అంతే, ప్రావిజన్ అకౌంట్ డెబిట్ 40,000 టు P&L అకౌంట్. మరి మిగిలిన 2 లక్షలు తగ్గింది కదయ్యా లయబిలిటీ, దాన్ని ఏం చేస్తావంటే దాన్ని రీవాల్యుయేషన్ సర్ప్లస్కి ట్రాన్స్ఫర్ చేసుకో, నో ప్రాబ్లం. ప్రావిజన్ అకౌంట్ డెబిట్ 2 lakhs టు రీవాల్యుయేషన్ సర్ప్లస్ 2 lakhs. అంతేగాని ఇదంతా లాభమే కదా అని 2,40,000ని రీవాల్యుయేషన్ సర్ప్లస్కి క్రెడిట్ చెయ్యకు. కాస్ట్ మోడల్ కనుక పాటించి ఉన్నట్లయితే ఆ క్యారీయింగ్ అమౌంట్ ఎంత ఉంటుందో చూసుకొని దానికంటే ఎక్కువ కనుక నీకు ఇంకా ఆ లయబిలిటీ తగ్గినట్లయితే దాన్ని మాత్రం అర్జెంటుగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి పంపించి మిగిలింది ఏదైతే ఉందో దాన్ని రీవాల్యుయేషన్ సర్ప్లస్ అకౌంట్కి క్రెడిట్ చేసుకోమంది. దిస్ ఈజ్ ది లాస్ట్ కాన్సెప్ట్ నాన్న, ఇంపార్టెంట్. ఇది కూడా మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్లోనే ఉంది, ఫైనల్ వాళ్ళది కాదు నాన్న, CA ఇంటర్లో కూడా ఉంది, ఫైనల్కి ఎట్లాగో ఇది అప్లికబుల్. సో అందుకని దీన్ని మనం స్కిప్ చేయకూడదు. దీన్ని కూడా నోట్స్ రాసుకోండి నాన్న, దేన్ని మనం స్కిప్ చేయకూడదు. అన్నీ నేర్చుకుంటేనే ఏఎస్ అంతా నేర్చుకున్నట్లు మనం.
సో ఇదంతా నాన్న మనకి AS10 ఇక్కడ దాకా మనం చూసాం. ఓకే, ఇన్ డీటెయిల్ AS10 ని కంప్లీట్ చేసాం. మొత్తం 3 పార్ట్స్ నాన్న. ప్రతి పార్ట్ ఇంపార్టెంటే. ఫస్ట్ పార్ట్ 1 నీట్గా అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. అదంతా కమాండింగ్ వచ్చిన తర్వాత పార్ట్ 2కి రండి. ఆ పార్ట్ 2లో మనం చూసినటువంటి సబ్సీక్వెంట్ కాస్ట్ కానీ, అలాగే సబ్సీక్వెంట్ మెజర్మెంట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ డేట్, ఆ కాస్ట్ మోడల్ గురించి, రీవాల్యుయేషన్ మోడల్ గురించి చక్కగా అర్థం చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ చేయండి. అవి వచ్చిన తర్వాతే థర్డ్ పార్ట్కి రాండి నాన్న. అప్పుడే ఈ పార్ట్ మనకి చక్కగా అర్థమవుతుంది. ముందే చెప్పాను కదా నాన్న, ఇది డిఫికల్ట్ స్టాండర్డ్ అయితే కాదు, లెంతీ స్టాండర్డ్ నాన్న. అందుకని దాంట్లో మనం దేన్ని స్కిప్ చేయకూడదు, ప్రతిదీ నేర్చుకోవాల్సిందే. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ స్టాండర్డ్, మోస్ట్ యూజ్ఫుల్. సిఏ ఇంటర్ వాళ్ళకి కావచ్చు, ఫైనల్ ఓల్డ్ సిలబస్ వాళ్ళకి కావచ్చు, న్యూ సిలబస్ ఇండియాస్ 16 ఉంది కదా, దానికి దీనికి ఎటువంటి మార్పులు లేవు. జస్ట్ 1 or 2 పాయింట్స్ చిన్నవే నాన్న. మిగతా అంతా డిట్టో. ఎందుకంటే రీసెంట్గా రివైజ్ చేసింది కాబట్టి దానికి తగిన విధంగానే రివైజ్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, ఈ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి లెంతీనే కానీ డిఫికల్ట్ కాదు. మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తూ ప్రతి పార్ట్ను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాత మనం ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న ప్రతి పదము కూడా దీంట్లో కవర్ అయి ఉండి తీరాలి. దీనికి అందుకే నాన్న సపరేట్గా నేను థియరీకి ఏమీ మెటీరియల్ ఇవ్వటం లేదు, నోట్సే ఇచ్చాను. ఈ నోట్స్నే ఫాలో కాండి. మనం చెప్పినటువంటి ఆ 21 ప్రాబ్లమ్స్ దాకా ఇచ్చాను నాన్న. ఆ 21 ప్రాబ్లమ్స్ చేసి తీరవలసిందే. అప్పుడే మనకి AS10 మీద కమాండింగ్ వస్తుంది. ఓకేనా? వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. హ్యావ్ ఏ నైస్ డే. ఓకే.